अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज ज़िले के तूपरान म्युनिसिपालिटी के वार्ड नंबर 8 से ताल्लुक़ रखने वाली खबर पर एक नज़र। ज़िले मेदक के तूपरान म्युनिसिपाल के वार्ड नंबर 8 में आज स्पेशल ड्राइव के ज़रिए एहतमाम सफाई का काम अंजाम दिया गया। इस मौके पर म्युनिसिपल चेयरमैन मिस्टर रविंदर गौड़ ने बात करते हुए कहा कि आज स्पेशल ड्राइव प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जिसमें वार्ड की मुकम्मल सफाई की गई और जहां जहां कचरा वगैरह नजर आ रहा था वहां अच्छी तरह से सफाई की गई। उन्होंने इस मौके पर मजीद बात करते हुए कहा कि तूपरान म्युनिसिपालिटी की आवाम में सफाई को लेकर अच्छा खासा शऊर बेदार हुआ है और मजीद शऊर बाकी है। लोग बड़े एहतमाम से सफाई का ख्याल रखते हैं और कुछ लोग सफाई का पूरा ख्याल नहीं रखते हैं, लिहाजा उन्हें चाहिए कि वो सफाई का अच्छा खासा ख्याल रखें, क्योंकि सफाई ना होने की वजह से कई एक बीमारियां जन्म लेती हैं और गैर ज़रूरी बीमारियों को हम खुद दस्तक देने वाले बन जाते हैं। लिहाजा हर शख्स को चाहिए कि वो सफाई का पूरा ख्याल रखे। इस मौके पर उनके हमरा दीगर अफराद भी मौजूद थे। आइए इस सिलसिले में मिस्टर रविंदर गौड़ का बयान आप हजरात के पेश खिदमत है। नाजरीन, हमारे इस वीडियो पर जो इश्तिहार आप देख रहे हैं वो मेदक टाउन के महल पिलडी में वाक़ हेल्थ एंड हिजामा क्लिनिक का है, जहां आप हिजामा करवा सकते हैं और हिजामा करवाना सुन्नत है और उससे कई एक बीमारियों से बचा जा सकता है। लिहाजा ख्वाहिशमंद अफराद नीचे दिए गए नंबरात पर रब्त पैदा करें। 8వ వార్డులో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు ఇక్కడ ఈ వార్డులో మొత్తం స్పెషల్ డ్రైవ్తోని ఉన్నటువంటి చాలా దుర్గంధభరితంగా ఉన్నటువంటి ఏరియాని అంతా కూడా తిరిగి ప్రత్యేకంగా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు క్లీన్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. దీంతో భాగంగా ముఖ్యంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే మ్యాక్సిమం వరకు కొంచెం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంకో కొద్దిమంది మాత్రమే మరి చెత్తను ఎక్కడ పడితే అక్కడ విడుదలుతూ ఉన్నారు. అది ఒకటే బాధాకరం. ఎందుకంటే మనకు ప్రతి నిత్యం చెత్త ఆటోలు, చెత్త ట్రాక్టర్లు, సఫాయి జవాన్లు అందరూ కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. కానీ ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల మద్దతు లేకుండా, ప్రజలకు కూడా కొంత పరిశుభ్రత మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇది 100% సక్సెస్ కావాలని మా ఉద్దేశం. దయచేసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీరు డస్ట్బిన్లో నేను చెప్పేసి మా ట్రాక్టర్లు, మా ఆటోలలో ఆటో చెత్తలు వేస్తే మనం ఇంకా పరిశుభ్రతడానికి దోహదపడతాని సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంకేమైనా కూడా మాకు తెలియకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా కమిషనర్ గారికి కానీ, స్థానిక కౌన్సిలర్ గారికి కానీ, చైర్మన్గా నాకు కానీ మీరు నేరుగా వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మీరు పెట్టినట్లయితే, మెసేజ్ ఇచ్చినట్లయితే మేము సాధ్యమైనంత వరకు ఆ యొక్క ప్రాబ్లాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్అవుట్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మీ బాధ్యతగా మనం కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మరి వచ్చే వ్యాధులను అరికట్టడంలో భాగంగా మన అందరూ కూడా మద్దతు, అందరం కూడా సహకారం చేసుకుంటూనే మన పరిశుభ్రమైన తూప్రాన్గా, ఒక ఆకుపచ్చని తూప్రాన్గా చూడబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ప్రతి వార్డులో మరి సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా ప్రతి వార్డున మరి టెండర్ల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ తన్నీరు హరీష్ రావు గారు మంత్రి గారు మరి వారి సహకారంతో ఇప్పుడు 20 కోట్ల రూపాయల ఫండ్స్ మనకు వచ్చినాయి. అంతకుముందు దాదాపు ఒక 10 కోట్ల చిల్లర వచ్చినాయి. ఇప్పుడు ప్రతి వార్డులో కూడా 1 కోటిన్నర చిల్లర మనము దాదాపు పెట్టినాం వరకు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ పూర్తిగా నిర్మాణం చేసుకొని ఒక పరిశుభ్రమైన తూప్రాన్గా మనం చూడబోతా ఉన్నాం, చేయబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా మన ప్రభుత్వ సహకారం, మన గౌరవ మంత్రివర్యుల సహకారం ఎంతో ఉందని సందర్భంగా తెలియజేస్తూ, వీరందరూ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మనం ముందుండాలని ప్రతి ఒక్క మున్సిపల్ ప్రజలకు నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.